హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. టుడేస్ డే 34. మనం లాస్ట్ క్లాస్లో వదిలిపెట్టేసేయడం అనే టాపిక్ గురించి చదువుకుంటున్నాము. అది ఇంకా కూడా ఉంది. అంటే మనలో ఏదైనా పాత నమ్మకాలున్నా, ఆలోచనలున్నా, ఇంకేదైనా సరే ఏవైనా మనం మార్పులు చేసుకోవాలనుకుంటున్నాము, మనకి ఇష్టంగా ఉంది చేసుకోవాలని, కానీ చేసుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము. అలాంటి సందర్భాలలో ఎలాంటి సంకల్పం చెప్పుకోవచ్చు? ఆవిడ చాలా బాగా ఫ్రేజ్ చేసి సెంటెన్సెస్ ఇచ్చారు. నేను పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వదిలిపెట్టేస్తున్నాను, వెళ్ళిపోనిస్తున్నాను, నాలోని టెన్షన్. టెన్షన్ అంటే మనం ఏ రకమైన టెన్షన్ అయినా చెప్పుకోవచ్చు. ఆవిడ టెన్షన్ అన్న పదం వాడారు. లెట్స్ సే మనకు అప్పులు ఉన్నాయనుకోండి, నాకు ఉన్న అప్పులన్నీ కూడా వదిలిపెట్టేస్తున్నా అంటే అవి తీర్చకుండా వదిలిపెట్టేస్తున్నాను అన్నట్లు కాదు. అది ఏదో రకంగా తీరిపోతుంది అన్నట్టుగా. అంటే ధనం సమకూరుతుంది అన్నట్టుగా. రిలేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఎదురు మనమైనా మారుతాము, అవతల వారైనా మారుతారు. సో తన సెంటెన్స్ జనరలైజ్డ్గా ఇచ్చారనమాట మనకి. నాలోని భయాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను, దేనికి సంబంధించిన భయమైనా సరే. నాలోని కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అపరాధన భావం అంటే గిల్టీనెస్, దుఃఖాన్ని వదిలిపెట్టేస్తున్నాను. పరిమితమైన నమ్మకాలని, ఆలోచనని, ఇలా ఒక చక్కటి సంకల్పం రూపంలో మనం లాస్ట్ వీక్ మెడిటేషన్ కూడా చేసుకున్నాము. అలా మనకు కుదిరినన్ని సార్లు అనుకోమన్నారు. 2-3 సార్లు అని చెప్పారు. కానీ మనకు ఒక్కసారి ఆ సంకల్పం కానీ నోటికి వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఒక శ్లోకం చదివితే మనకు మీనింగ్ తెలియకపోయినా ఎలా చెప్పేస్తూ ఉంటామో, ఈ సంకల్పాలన్నీ కూడా అలాగొచ్చేస్తూ ఉంటాయి, నోటెడ్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు అది చేసినప్పుడు ఒక 2-3 టైమ్స్ బుక్ చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, సంకల్పాలు ఎలాగో రికార్డింగ్ చేస్తున్నాం కదా మనము, అది 2-3 టైమ్స్ అనుకోవడానికి ప్రయత్నించండి, విని అనుకోవడానికి. ఈరోజు ఏం చెప్తున్నారంటే శరీరంలో నుంచి వదిలిపెట్టేసేయడం గురించి మాట్లాడుతున్నారు. అంటే భౌతిక శరీరాలు ఉంటాయి కదా, మన శరీరాలు, దాంట్లో నుంచి కొన్నిసార్లు మనం భౌతిక శరీరాల్లోంచి కూడా వదిలిపెట్టేసేయడాన్ని చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో కూడా కొన్ని అనుభవాలు, భావాలు బిగుంచుకుపోయి ఉంటాయి. మీ గదిలోనో లేదా కారులోనో కూర్చుని కిటికీలన్నీ మూసివేసి బిగ్గరగా అరుస్తూ, కేకలేస్తూ, గెంతడం వలన మనం ఎన్నాళ్ళు పైకి ప్రకటించకుండా అణిచివేసుకున్న భావాల్ని వదిలిపెట్టేసేయచ్చు. పరుపుని, దిండ్లని గుద్దడం ద్వారా, అంటే ఇలా ఇలా పుష్ చేయడం ద్వారా, గుద్దడం ద్వారా మనలో పేరుకుపోయిన క్రోధాన్ని వెళ్ళగక్కవచ్చు. కసిగా టెన్నిస్ ఆడడం ద్వారా లేదా పరిగెత్తడం ద్వారా కూడా మనలో అణగద్రొక్కుకున్న క్రోధ భావాల్ని వదిలివేయవచ్చు. ఎలా చెప్తున్నారు అంటే, ఇది మనం ఇంతకుముందు కూడా ఒకటి దిండ్లని ఇలా గుద్దడము అనేది కోపం పోగొట్టుకోవడానికి ఉపయోగించవచ్చు అని ఈవిడ చెప్పిందే మనం ఇంతకుముందు కూడా ఒకసారి చదువుకున్నాము, చెప్పుకున్నాము. ఏమన్నారంటే భౌతిక శరీరాల్లో నుంచి వదిలిపెట్టేసేయడం అనే దానికి మీనింగు, మనలో చాలా కోపం ఉంటుంది. మనం ఏమీ చేయలేం పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ పర్టికులర్ పర్సన్ బిహేవియర్ పట్ల, అలాంటి వాటి పట్ల ఏమీ చెయ్యలేము, చేయలేకపోతున్నాము, ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏం చేయొచ్చు అంటే, మన లోపల పెట్టుకుంటే అది మన శరీరం మీద ఏదో ఒక రోగం రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. లోపల ఉన్న ఎమోషనే బయటికి భౌతిక శరీరం మీద ఒక రోగం రూపంలో కనపడుతూ ఉంటుంది. సో అలా కనపడకుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, ఆ అవతల పర్సన్ మీద వ్యక్తం చేసేయాలి. పర్సన్ అయితే, పరిస్థితి అయితే ఇంకా వ్యక్తం చేయడానికి ఏమీ ఉండదు, ఇంకేం చేస్తాము, అనుభవించాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. పర్సన్ అయితే వ్యక్తం చేస్తాము, కానీ దానివల్ల ఏమవుతుంది, రిలేషన్స్ మొత్తం మిస్ అయిపోవచ్చు. ఎస్పెషల్లీ దగ్గర రిలేషన్స్ అయితే, అంటే మన ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్పౌస్ కానీ, కిడ్స్ కానీ, వాళ్ళతో ఎవ్రీడే మనము గడపాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ని తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిందైనా సరే మనము కొన్నిసార్లు ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దట్స్ వాట్ ఈస్ బ్యాలెన్సింగ్, రైట్? అడ్జస్టింగ్, కాంప్రమైజింగ్ ద లైఫ్. అన్ని మన వేలోనే వెళ్ళాలంటే జరగవు, మనది రైట్ అయినా సరే. సో కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ ఉండాల్సి వస్తుంది. కానీ చాలా చిరాకు తెప్పించేస్తున్నారు, డే బై డే కోపం వచ్చేలాగా చేస్తున్నారు అనుకోండి, అరిచేసాం, తిట్టేసాం, గొడవలు పడేసాం, ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది ఆ రిలేషన్. మరి ఏది చెయ్యము, వాటిని భరించుకుంటూ లోపల పెట్టుకుంటూ ఉన్నాము. సో అప్పుడేమవుతుంది, భౌతిక శరీరంలో ఏదైనా ఒక రోగం రూపంలో బయటకు వస్తుందో, బీపీ అనో, అల్సర్ అనో, ఇంకొకటనో. సో బెస్ట్ ఏంటంటే, మీరు కార్లో కూర్చున్నప్పుడు లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు, నేనైతే ఇంట్లో కూర్చున్నప్పుడు అని చెప్తాను, కార్లో కూర్చున్నప్పుడు కాకుండా, బికాస్ డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా,
అలా కాకుండా ఇంట్లో కూర్చున్నప్పుడైతే ఇంకా బెటర్. ఎవ్వరూ లేనప్పుడు డోర్లు, కిటికీలు అన్నీ మూసేసి మీరేం చేయొచ్చు అంటే ఏమో గట్టిగా మీకేదైతే ఉందో ఫ్రస్ట్రేషన్ అక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకొని అనేసేయొచ్చు. ఆ మనిషితో మాట్లాడితే మీరు ఎలాగైతే మాట్లాడదలుచుకున్నారో అలాగే మాట్లాడొచ్చు. అవసరమైతే మీ వాయిస్ గట్టిగా కూడా చెప్పొచ్చు. రైజ్ చేయొచ్చు. ఆ కోపం లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. నేనిలా మాట్లాడితే అంత కోపంగా ఉంటది కొన్నిసార్లు మనకు. కసిగా కొట్టేయాలి అని కూడా కోపంగా ఉంటది. రైట్? సో, గట్టిగా లెట్స్ సే ఎదురుగా ఉన్న వ్యక్తి పేరు ఎక్స్‌వైజీ. ఆ ఎక్స్‌వైజీ ఎదురుగా ఉన్నాడు అనుకోని, "నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నన్నింత ఇబ్బంది పెట్టావు, నేను ఇంతింత ఓర్చుకున్నాను, నీకింత హెల్ప్ చేశాను. కానీ నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఇది రైట్ కాదు. నువ్విలా చేయడం తప్పు. నేను రిలేషన్ బ్రేక్ అవ్వకూడదని నీతో చాలా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాను. బట్ యూ హ్యావ్ టు డూ యువర్ థింగ్." మీరేదైతే మీతో వాళ్ళెంత మంచిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అదంతా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. 2 వాళ్ళు పెడుతున్న ఇబ్బందిని బయటికి వెళ్ళగక్కోవచ్చు. మీరు వాళ్ళని ఏ విధంగా మీ పట్ల ఉండాలని కోరుకుంటున్నారు. లెట్స్ సే స్పౌస్ ఉన్నారు. మనతో ప్రేమగా అన్నీ చెప్పుకొని, అన్నీ మన అవసరాలని చూసి ఇలా అనుకుంటూ ఉంటాం కదా! అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఆ పర్సన్ ఉన్నాడు అనుకోని. లేదు. నాకు ఎంత చెప్పినా కూడా తగ్గట్లే కసి, కోపం లోపల నుంచి. ఏమంటున్నారంటే ఒక దిండు, ఒక పిల్లోస్ ఉంటాయి కదా! పరుపు లేదా దిండు ఎందుకు చెప్పారంటే, అవి మెత్తగా ఉంటాయి. మనం వాటిని పదే పంచింగ్ అలా గుద్దడం ద్వారా మనకేమీ హాని ఏమీ జరగదు. కానీ ఏమవుతుంది అంటే, ఆ విధంగా మనలో ఉన్న కోపం అనేది బయటికొచ్చేస్తూ ఉంటది. ఆ మనిషిని కొట్టినట్టుగా ఫీల్ అవ్వచ్చు మనం. ఆ దిండును కొట్టేటప్పుడు ఊహించుకోవచ్చు మీరు కావాలంటే ఏమీ తప్పులేదు. ఆవిడ అలాగే చెప్తారు అందులో. దీనికి సంబంధించిన బుక్ కూడా ఒకటుంటది ఆవిడది. అందులో అలాగే చెప్తారు. ఆ దిండును పంచ్ చేయండి బాగా. ఆ మనిషిని కొట్టినట్లుగా. సో, ఆ కొట్టాలి అన్న ఫీలింగ్ మీకు తగ్గిపోతదనమాట ఇంక. ఆ మనిషి మీద కోపం తగ్గిపోతది. తిట్టాలి, కొట్టాలి అని మన మనసులో ఏదేదైతే అనిపిస్తూ ఉంటదో, ఈ విధంగా బయటికి తీర్చేసుకున్నట్టు. ఆ దిండును ఆ మనిషిగా ఊహించుకోండి. లేదు. మీరు గేమ్స్ ఆడతారు. టెన్నిస్ అలా ఆడినప్పుడు బలంగా కొట్టండి ఆ బాల్‌ని. వాలీబాల్ ఆడుతున్నారు. బలంగా కొట్టండి. ఆఫ్‌కోర్స్ అక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకూడదు. అందుకే ఆవిడ టెన్నిస్ అన్నారు. వాలీబాల్ అయితే మళ్ళీ అపోజిట్ పర్సన్స్ ఉంటారు. యాహ్! ద రైట్ వన్ ఈస్ టెన్నిస్ ఓన్లీ. నాట్ ద వాలీబాల్. లేదు ఒక గోడకు బాల్ ఇలా కొట్టి ఆడుకుంటూ ఉంటామే, అలా ఆడుకోవచ్చు మీరు. రన్నింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు మామూలుగా వాకింగ్ చేస్తారు. మీకు బాగా చిరాగ్గా, కోపంగా ఉంది ఎవరి మీద ఒకరి మీద, ఆ పరిస్థితి మీద రన్నింగ్ చేయండి. చేయగలిగితే. చేయగలిగే వయసున్నట్లయితే, శరీరం సహకరించినట్లయితే రన్నింగ్ చేయండి. ఆ విధంగా కూడా బయటకి రకరకాలుగా ఇస్తున్నారనమాట. మనకి ఏవేవైతే క్వెషన్స్ ఉంటాయో బికాస్ దీస్ ఆర్ ఆల్ ఎవ్రీడే లైఫ్ స్టోరీస్ అవి. అన్నీ కరెక్ట్‌గా శుభం అన్న విధంగా ప్రతి రిలేషన్ ఉండడం, ప్రతి పరిస్థితి ఉండడం, ప్రతి సిట్యుయేషన్ మనకు హెల్ప్ అవ్వడం అలా ఏమీ జరగదు. దట్స్ కంప్లీట్‌లీ ఐడియల్ సిట్యుయేషన్. అలా ఉన్నట్లయితే ఇది కూడా దేవలోకమే అయిపోతుంది. భూలోకం కాదు. మనం ఈ శరీరాలు తీసుకొని ఇక్కడికి రావాల్సిన పని లేదు. పై లోకాలలో ఆత్మకు ప్రగతి ఉండదు. ఎందుకంటే శరీరాలు ఉండవు వాళ్ళకి. కాంతి స్వరూపాలు వాళ్ళు. ఏ విధమైన మనకున్న కష్టము, నష్టము, బాధ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. వాళ్ళు అనుకోగానే సంకల్పం నెరవేరిపోతది. ఇలా మనస్సులో నాకిది కావాలి అనుకుంటే అది వాళ్ళకి ప్రత్యక్షమైపోతుంది ఆ లోకాలలో. ఇంకేముంటుంది వాళ్ళకు అడ్జస్టింగ్ ఎలా తెలుస్తది? బ్యాలెన్సింగ్ ఎలా తెలుస్తది? ఒక కష్టం యొక్క విలువ ఎలా తెలుస్తది? వాళ్ళకి ఏదీ తెలియదు. కాబట్టి ఆత్మ ప్రగతి చాలా తక్కువగా ఉంటది పై లోకాలలో. ఎప్పుడైతే ఆత్మ చాలా లెసన్స్ నేర్చుకోవాలని కోరుకుంటుందో అప్పుడు శరీరం ధరించి ఏదో ఒక శరీరం దాని కర్మానుసారంగా అది తీసుకోవాల్సిన లెసన్స్ అనుసారంగా శరీరాన్ని ధరించి భూమిపైకొస్తదనమాట. సో, మీరలా చేయొచ్చు. శరీరంలో నుంచి కూడా వదిలిపెట్టి. దిస్ ఇస్ ద బెస్ట్ వే అనమాట. మనకు చాలా విపరీతంగా ఉన్నట్లయితే. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఎంత చేసినా అది అభివృద్ధిలోకి రావట్లేదు. లేదా ఏదో ఒక రకంగా మోసపోతూ ఉన్నాము. ఏదో రకంగా ఇబ్బందవుతుంది. చాలా బాగా చేస్తున్నప్పటికీ చాలా ఫ్రస్ట్రేషన్‌గా ఉంటది.
సో 4 గోడ్ల మధ్యలో కూర్చొని అక్కడ ఎవరిని కొట్టలేము. అది పరిస్థితి కాబట్టి. 4 గోడ్ల మధ్యలో కూర్చొని మనం ఏమనుకోవచ్చు అంటే, నేనింత చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఐటెమ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత బాగా పనిచేస్తున్నాను. ఇంత చూసుకుంటున్నాను. కానీ నా దగ్గరున్న వర్కర్స్ నన్ను మోసం చేశారు. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. వాళ్ళనక్కడ తిట్టడానికి ఉంటుంది. ఆ పరిస్థితి మెరుగుపరచడానికి ఇంకా నేనేం చేయాలి? ఏం చేస్తే నా వ్యాపారం వృద్ధిలోకొస్తుంది? నాకు లాభాలు వస్తాయి. దానికి సంబంధించిన మెథడ్స్ ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా అడగొచ్చు మనం లోపల ఉన్నది. అప్పుడేమవుతుందంటే లోపల ఏదైతే అవసరం ఉందో మీకు అది తీరుతుందనమాట. అంటే ఆ తిట్టాలి, కొట్టాలి, అరవాలి ఇలాంటి అవసరం అది కూడా అవసరం అన్నట్టే. ఆ అవసరము తీరిపోతుంది. లేకపోతే లోపల ఉండి రోగం రూపంలో బయటకు వస్తుంది శరీరం మీద. ఇది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ L1 కోర్స్ బుక్స్ మెటీరియల్‌లో కూడా ఇది ఉంటుంది. తర్వాత ఆవిడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఆవిడకి సంబంధించింది. కొంతకాలం క్రితం నాకు భుజం నొప్పి వచ్చింది. 2, 3 రోజుల పాటు ఎగ్జాంపుల్ కాదు సారీ. ఆమె ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. కొంతకాలం క్రితం నాకు భుజం నొప్పి వచ్చింది. 2, 3 రోజుల పాటు దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ అది పోలేదు. ఆఖరికి ఒక చోట కూర్చొని అసలు నా భుజం దగ్గర ఏం జరుగుతోంది? నాకెందుకిలా నొప్పి వస్తోంది? అని ప్రశ్నించుకున్నాను. నాలో ఏదో రగులుతోంది. 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 3 టైమ్స్ ఇచ్చారావిడ ఈ వర్డ్‌నిక్కడ. అంటే ఆవిడకు రాసేటప్పుడు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఆవిడ పొందిందో అది ఆవిడ ఫీల్ అవుతున్నారు. రగలడము అంటే అదెలాంటి వర్డ్ అండి. ఒక మంటలాగా రగలడం అన్నట్టు. అంత క్రోధం ఉందన్నట్టు. సో, రగులుతోంది, రగులుతోంది, రగులుతోంది అంటే అది క్రోధమని గమనించాను నేను. అయితే దేని పట్ల క్రోధం ఉంది అని ఆలోచించాను. కొన్నిసార్లు మనకు తెలీదు. చాలా సాఫ్ట్‌గా, చాలా మంచిగా, ప్లెజెంట్‌గా ఉన్నట్టు, ప్లెజెంట్‌గా మాట్లాడినట్టు మనతో మనమైనా, పక్క వాళ్ళతోనైనా ఉంటుంది. కానీ లోపల లేయర్స్ లోపల ఎక్కడో దాక్కుని ఉంటది. ఏదో సిట్యుయేషన్‌లో బయటకొస్తదనుకోండి, అన్ని రోజులు లోపలున్నది ఎక్కడో ఓ దగ్గర బయటపడతది. ఎయిదర్ మీ నోటి గుండానో, మీ చేష్టల ద్వారానో, లేదా అది కూడా బయటపడకపోతే శరీరంలో ఒక రోగం ద్వారా. సో, ఈవిడ ఆలోచించిందంట. దేని గురించి ఇంత రగిలిపోతున్నాను నేను? అప్పుడు దేనిపై నేను కోపంతో ఉన్నానో నాకైతే అర్థం కాలేదు. సరే, ఏం జరుగుతుందో చూద్దామనిపించి 2 పెద్ద దిండ్లని ఆ పిల్లోస్‌ని తీసుకొని, నా శక్తినంతా కూడా తీసుకొని, వాటిని గట్టిగా గుద్దడం ప్రారంభించాను. ఆ క్రోధం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుందామె. ఏంటో తెలియట్లేదు పాపం ఆవిడకి. క్రోధం ఎందుకో కూడా తెలియట్లేదు. అలాగా 12 సార్లు కొట్టిన తరువాత నేను దేనిపైన క్రోధంతో ఉన్నానో నాకర్థమైంది. చూడండి. ఒకవేళ మనకు రీజన్ తెలియకపోయినా కొన్నిసార్లు రీజన్ తెలుస్తది. ఇదిగో ఈ వ్యాపారం వల్ల నాకు కోపము, లేదా ఈ పర్టిక్యులర్ పర్సన్ వల్ల కోపం నాకు అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ పరిస్థితిని లేదా పర్సన్‌ని ఊహించుకొని, వాళ్ళని పేరు పెట్టి పిలుచుకొని, మీరు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆ పిల్లోని వాళ్ళు అనుకుని కొట్టడం అలాంటివి చేయొచ్చు కావాలి అనుకుంటే మీకు రగిలిపోయే క్రోధం ఉన్నట్లయితే. కానీ కొన్నిసార్లు ఎందుకుందో కూడా తెలీదు. ఆవిడకి భుజం నొప్పి రాగానే అర్థమైపోయింది. ఏంటో లోపల నేను దాచుకున్నాను. దాన్ని బయటికి వెయ్యాలి. అందుకే ఈ భుజం నొప్పి రూపంలో నాకు ఆ యూనివర్స్ తెలియచేస్తుందని అర్థమైంది. ఆలోచించింది. ఆలోచించగా క్రోధం అని తెలుస్తుంది. మళ్ళీ ఆలోచించింది. ఎవరి మీద ఎందుకుంది నా కోపం? తెలియట్లేదు ఆవిడకి. సో, వెళ్ళేసి ఆ దిండుని శక్తినంతా కూడగట్టుకొని పంచ్ చేసింది. గుద్దడం ప్రారంభించింది. ఓ 12 సార్లు గుద్దిన తర్వాత అప్పుడు తనకి ఆ క్రోధము దేనిపైన క్రోధంతో ఉన్నానో నాకర్థమైంది అంటున్నారు. స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇంకా గట్టిగా వాటిని గుద్దుతూ, అరుస్తూ ఆ భావాలను నా శరీరంలో నుంచి విసర్జించి వేశాను. బయటకొదిలేసింది. బాత్రూమొస్తే మనం బయటికెలా విసర్జించి వేస్తామో అలా బయటికి విసర్జించేసిందావిడ. అలా విసర్జించిన తర్వాత నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆ తర్వాత రోజుకు నా భుజం నొప్పి నయమైపోయినది. మనం ఇక్కడ బుక్‌లో చదువుతున్నప్పుడు భుజం నొప్పి నయమైపోయిందంటే అదేదో సినిమాలలో చూపిస్తారు చూడండి. టక్కన ఇది జరగగానే అది అయిపోయినట్టుగా శుభం అన్నట్టుగా చూపిస్తారు. అది సినిమాటిక్‌గా అనిపిస్తది. ఇలా చదువుతుంటే కూడా మనకు డ్రమాటిక్‌గా అనిపిస్తది. ఆ! నిజంగా జరిగేనా అలా అని అనిపిస్తూ ఉంటది. లేదు మాస్టర్స్ ఈ బుక్స్‌లో వీళ్ళిచ్చే ఎక్స్‌పీరియన్సెస్
ఇది ఒకరి ఎక్స్‌పీరియన్స్ అని చెబుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా జరిగింది అని అర్థం అది. ఎందుకంటే మన పీఎంసీ ఛానల్ చూసినట్లయితే ఎంతోమంది ఎక్స్‌పీరియన్సెస్ మనలాంటి వాళ్ళే అందరూ. అందులో కొందరు సీనియర్ మాస్టర్స్ కావచ్చు, కొందరు ఇప్పుడిప్పుడే మెడిటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు ట్రస్ట్ అనేది ఏర్పడతది. ఆ ట్రస్ట్ వల్ల మనకలాంటి సమస్య వచ్చినప్పుడు ఇదే మెథడ్ ఫాలో అయినట్లయితే అదే రిజల్ట్ మనకు కూడా వస్తది. అదే పాజిటివ్ రిజల్ట్. మనము ఆ పని చేసిన రిజల్ట్ వీళ్ళకొచ్చినట్టుగా మనకు రాకపోవడానికి మధ్యలో ఉన్న అడ్డుగోడ ఏంటి అంటే, నేను ట్రస్ట్ చేయలేకపోవడం. అదొక్కటే అడ్డుగోడ. ఆవిడకి వర్క్ అయింది. నాకు వర్క్ కావట్లేదు. ఎందుకు? ఎక్కడో డీప్ డౌన్ నేను మొత్తం ట్రస్ట్ చేస్తున్నానా, పైనే వాళ్ళు చెప్పారు నేను నమ్మాను, నేను నమ్మాను, నేను నమ్మానని ఊరికే పైన పైన అనుకుంటున్నానా? మనకు తెలిసిపోతుందది. ఇప్పుడు చూడండి, మనము అందరిని ఇష్టపడతాము, అందరిని ప్రేమిస్తాము, అందరి బాగు కొరకు కోరుకుంటాము అని చెప్పేసి అందరము చెబుతూ ఉంటాము. ఎస్పెషల్లీ ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలాగే చెప్తూ ఉంటారు. డీప్ డౌన్ చెక్ చేస్తే మీరు మీ ఫ్యామిలీ ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళైతే ఆ స్పౌజ్‌ని గానీ, ఆ పిల్లల్ని కానీ ప్రేమించినంతగా అట్‌లీస్ట్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ని అదే విధంగా ప్రేమించగలరా? మీ తల్లిదండ్రులను కూడా తీసుకోండి అందులో. మీ బ్రదర్, సిస్టర్స్‌ని కూడా తీసుకోండి అందులో. వెన్ కంపారిజన్ కమ్స్, హస్బెండ్ అండ్ పిల్లలు కమ్స్ ఫస్ట్ మనకి. ఆర్ వాళ్ళకి వైఫ్ అండ్ పిల్లలు కమ్స్ ఫస్ట్. అవునా కాదా? డీప్ డౌన్ చెక్ చేసుకుంటే. అలాగే మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాము అంటే, యెస్ నమ్ముతున్నాము. కానీ డీప్ డౌన్ ఇది జరుగుద్దా? జరగదా? ఆవిడకి జరిగింది. నేనేదో ఇప్పుడిప్పుడే మెడిటేషన్ చేస్తున్నాను. పెద్ద గొప్పగా కూడా చేయలేను నేను మెడిటేషను. నాకు జరక్కపోవచ్చు. ఏమో చూద్దాంలే. ట్రై చేసి చూద్దాం జరుగుద్దేమో. ఈ ఏమోలు, కాకపోవచ్చులు, ఈ క్వెషన్‌లు, డౌట్‌లు, కన్‌ఫ్యూజన్‌లు, ఈ జస్ట్ ఊరికే ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఇవన్నీ ఉంటాయి చూడండి. అవి అడ్డుగోడలు మనకి. మరి ఎలా బలంగా నమ్మేది? ఇన్‌సైడ్ డీప్ డౌన్‌లో ఉంటే నాకు తెలియదు కదా! మరి నేను నమ్ముతున్నా అనుకుంటున్నాను. లోపల నమ్మకం లేదు అని తెలుస్తోంది. అంటే నాకు రిజల్ట్ రాకపోవడానికి కారణం లోపల నమ్మకం లేదు అని తెలుస్తుంది. మరి నేనేం చేయాలి దానికి అంటే, ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వినండి. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మీకు. యెస్. నేను కూడా చేయగలను. నేను కూడా సాధించగలను. నాకు వర్క్ అవుతుంది రిజల్ట్. ఓవర్ ద పీరియడ్ మీరు ఎక్స్‌పీరియన్సెస్ వింటున్నప్పుడు ఆ ట్రస్ట్ లోపల నుంచి ఆటోమేటిక్‌గా బిల్డ్ అయిపోతది. అప్పుడు మనకు సేమ్ రిజల్ట్సే వస్తాయి. ఆవిడ చెప్పింది తూచా తప్పకుండా మనం పాటించామనుకోండి, అదే రిజల్ట్ మనకొస్తది. బికాజ్ ఆవిడకున్న ట్రస్ట్, మనకున్న ట్రస్ట్ సేమే అక్కడింకా. అలా అన్నమాట. తర్వాత గతం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇది అందరికీ అవుతుంది ఆల్‌మోస్ట్ ఆల్‌గా. మనం ఎంత ప్రెజెంట్‌లో ఉండాలి అనుకున్నా, ఆ గతం పదే పదే వస్తుంది. మనల్ని పలకరిస్తోంది. నీకది జరిగింది, నీకిది జరిగింది, నీకిలా అయ్యింది, ఇంతకుముందు నువ్విది చేశావు కానీ నీకు నష్టమొచ్చింది, లేదా నీకు రిజల్ట్ రాలేదు, పెద్ద కొత్తగా ఇప్పుడు నువ్వు చేయడం ఎందుకు? ఇలా గతం అంటూనే ఉంటుంది. ఎందుకంటే, మనం మన బ్రెయిన్‌ని ఎలా ట్యూన్ చేసుకున్నాము అన్‌ఫార్చునేట్‌లీ అంటే, అంటే ఈ జన్మనే కాదు, కొన్ని జన్మల నుంచి అలా ట్యూన్ అయిపోయింది ఆ బ్రెయిను. గతంలోని ఏది నెగటివిటీ ఉందో, దాన్ని మాత్రమే గుర్తు చేసుకునే విధంగా మనం ట్రైన్ చేసేసాం దాన్ని. మనం గతంలోకెళ్తే గుర్తుకు రావాల్సింది జ్ఞానము. ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఏదైతే మనం జ్ఞానం పొందామో అది గుర్తుకు రావాలి. అది ఎన్ని సార్లు గుర్తొచ్చినా తప్పులేదు. లెట్స్ సే ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్‌లో ఒక సబ్జెక్ట్ నేను సరిగ్గా చదవలేదు. ముందు రోజు ఏదో క్రికెట్టో, వాలీబాలో లేదా ఇంకో నాకు ఇష్టమైన స్పోర్ట్స్ గేమ్ వస్తూ ఉండింది. చాలా ఇష్టం కాబట్టి నేను ముందు రోజు చదువుకోలేదు. ఆ సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. ఓకే.
కానీ ముందు రోజు మాత్రం నాకెలా ఉంటది, ఆ గేమ్ చూడాలని ఉంటది చాలా. చాలా ఇంపార్టెంట్ వరల్డ్ కప్ వస్తుంది, క్రికెట్ వస్తుంది. నేను చూడాలి. అది మిస్ అయితే మళ్ళీ మిస్ అయితానా ఎక్స్‌పీరియన్స్. ఏం కాదులే రేపు ఎలాగోలాగా చదువుతాను. నైట్ మొత్తం కూర్చొని చదువుతాను. పొద్దున్న లేవగానే చదువుతాను. ఇలా ఏదేదేదో మనసుకు చెప్పేసుకొని చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డే అసలు నైట్ నిద్రపోకపోవడం వల్ల, సరిగ్గా చదువుకోకపోవడం వల్ల వచ్చిన భయంతోని, వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ వచ్చిన ఆన్సర్స్ కూడా మనం రాయలేకపోతుంటాం. ఫెయిల్ అయ్యామనుకోండి. అక్కడ మనం తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, తెల్లారి పరీక్ష మనకు ఉన్నప్పుడు ప్రయారిటీ పరీక్షన ఈ గేమా? అఫ్‌కోర్స్ ఆ గేమ్ నాకు చాలా ఇష్టం. 4 ఏండ్లకొకసారొస్తది. లైవ్ చూస్తే సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్ ఇంకొక ఛాన్స్ లేదు నీకు. ఫెయిల్ అయ్యావు అంటే ఫెయిల్ అయ్యావు. నీకు ఆప్షన్ లేకపోతే మళ్ళీ ఇంకొకసారి సంవత్సరం మొత్తం చదవాల్సిందే. వాళ్ళు ప్రమోట్ చేస్తే ఓకే. లేదంటే చదవాల్సిందే. ప్రమోట్ చేసినా నీ రికార్డ్స్‌లో ఎల్లప్పుడూ కూడా ఫెయిల్ అనేదే ఉంటుంది. అది ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్ ఉంటుందది. ఒక క్వెషన్ అడిగారనుకోండి, ఎప్పుడైనా నువ్వు ఫెయిల్ అయ్యావా? యెస్. ఒకసారి ఫెయిల్ అయ్యాను. 12థ్ ఫెయిల్ అదే కదండీ! సినిమా 12థ్ ఫెయిల్ అని ఉంటుంది. అబ్బాయి చాలా బాగా చదువుతాడు. చూసుండొచ్చు మీరందరూ కూడా. నిన్ననే నాకు స్వప్న మండలగిరి అని జాయిన్ అవుతారు కదా! తను మెసేజ్ పెట్టారు. 12థ్ ఫెయిల్ చూసానండి చాలా నచ్చింది నాకని. అది రియల్ స్టోరీ. బయట జరిగిన రియల్ స్టోరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ది. అతను పూర్ ఫ్యామిలీలో ట్రైబల్స్ అటు సైడ్ నుంచొస్తారనమాట. సో, తను 12థ్ క్లాస్ వాళ్ళ స్కూల్ సరిగ్గా ఉండదు. జస్ట్ కాపీ చేయించి, పాస్ చేయించడం అలాగా ఉంటుందనమాట. ఒకసారి ఒక స్ట్రిక్ట్ ఆఫీసరొచ్చి ఆ కాపీయింగ్ జరగనివ్వడు. పిల్లలకేమో అప్పటి వరకు ఆ కాపీయింగ్ జరుగుతది అన్న టీచర్స్ అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. కాబట్టి శ్రద్ధగా ఎవరు ఏం చదువుకోరు. సడెన్‌గా ఆయన వచ్చి కాపీయింగ్ జరగకపోయేటప్పటికి ఫెయిల్ అయిపోతాడు అబ్బాయి. అలా కాకుండా వాళ్ళకి ముందు నుంచే సిస్టమ్ ఈ కాపీయింగ్ ఉండదు అని తెలిస్తే ఎంతో కొంత చదువుకుంటారు. పాస్ మార్కుల వరకన్నా తెచ్చుకుంటారు. 12థ్ ఫెయిల్ అవుతాడు. ఆ స్ట్రిక్ట్‌గా వచ్చిన ఆఫీసర్ ఒక చక్కటి లెసన్ లాగా చెప్పిపోతాడు. ఈ హీరో అనే అబ్బాయికి అది క్లియర్‌గా నాటుకుంటుంది లోపల. నువ్వు ఇలా చదువుకోవాలి అన్న టైప్‌లో చదువు యొక్క ప్రాముఖ్యత అది చెప్పేసి ఎళ్ళిపోతాడు. చాలా బావుంటుంది అక్కడ డైలాగ్ కూడా. ఈ అబ్బాయికి బాగా నాటుకుపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 12థ్ ఫెయిల్ అవుతాడు. తర్వాత నెక్స్ట్ కోర్సెస్ అన్నీ కూడా చేస్తాడు. ఐఏఎస్ అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ గ్రూప్ ఎగ్జామ్స్ రాయడము, ప్లస్ ఖర్చుతో కూడుకున్న పని. ఈ అబ్బాయికి ఏమీ డబ్బులు ఉండవు. అసలు డబ్బులుండవు. తండ్రి కూడా ఒక పరిస్థితి మీద ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఒక కోర్ట్ కేస్ మీద బయటికెళ్ళిపోవాల్సొస్తుంది. సో, ఇంట్లో సిస్టరు, మదరు, నానమ్మ వాళ్ళుంటారు. వాళ్ళకి తినడానికి కూడా ఏముండదు. ఈ అబ్బాయి చదువుకుంటూ, ఈ అబ్బాయి ఎక్స్‌పెన్సెస్ అల్లా తీసుకుంటూ, వాళ్ళకు డబ్బులు పంపిస్తూ, మళ్ళీ చదివే కోర్స్ ఇంపార్టెంట్ కోర్స్. ఐఏఎస్ అంటే చాలా 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 కష్టమైన కోర్స్ అది. ఏదో పుస్తకాలు చదివి బట్టి బట్టేసి అలా కాదు కుదరదు. దే హావ్ టు నో అబౌట్ కరెంట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. సో, అవన్నీ చేస్తాడు. ఐఏఎస్‌గా ఫైనల్ ఇంటర్వ్యూకెళ్తాడనమాట అబ్బాయి. ఎళ్ళినప్పుడు చూస్తారు. సింపుల్‌గా వాళ్ళకొచ్చిన ఇప్పుడు కొంతమంది అప్లికెంట్స్ ఒస్తారు కదా! ఇంటర్వ్యూకి. మరి వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాలి. లెట్స్ సే ఒక 100 మందొచ్చారు. మరి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఫిల్టరింగ్ సిస్టమ్ అని పెట్టుకుంటారు. ఓకే. ఈ అబ్బాయి ఇంటర్మీడియేట్‌లో ఎన్నొచ్చాయి, డిగ్రీలో ఎన్నొచ్చాయి, లేదా ఎక్కడైనా మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా చదివే మధ్యలో, లేదా ఎక్కడైనా చాలా తక్కువ మార్కులొచ్చాయా, ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా? ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఫిల్టర్ చేసుకోవాలి. 100లో నుంచి టాప్ 10 తీయాలి. టాప్ 10 వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోవాలి. ఇంటర్వ్యూలలో కూడా మళ్ళీ వాళ్ళని ఒక్కొక్కరిని వీడు కాదు అనుకుంటూ పక్కన పెట్టేస్తూ ఉండాలి. ఫైనల్ అతన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ అబ్బాయి రికార్డ్స్‌లో చూస్తే 12థ్ ఫెయిల్ అని కనిపిస్తది. మిగతావన్నీ సూపరుంటాయి. సూపర్ అంటే సూపర్. ఈ అబ్బాయికి తప్పిస్తే ఇంకొకరికి ఇవ్వకూడదు ఆ జాబు. వాళ్ళు సింపుల్‌గా యూ ఆర్ 12థ్ ఫెయిల్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్ అంటారు. చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయి వెనక్కెళ్ళి ఆ 12థ్ ఫెయిల్‌ని సరిదిద్దుకోగలడా? ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? నో. నో వే. కానీ ఆ అబ్బాయి జ్ఞానం తీసుకున్నాడక్కడి నుంచి. స్ట్రిక్ట్ ఆఫీసర్ ఏదైతే వచ్చి ఒక డైలాగ్ చెప్పాడని చెప్పాను కదా! అతని వల్లనే నెక్స్ట్ ఇయర్ 12థ్ కాపీ కొట్టకుండా పాసయిపోయి నెక్స్ట్ కష్టంగా జీవితంలో ఎదిగి ఐఏఎస్ అది కూడా చాలా కష్టంగా చదువుతాడు. చాలా ఇబ్బంది పడతాడు. రియల్ స్టోరీ ఇదంతా. ఆ జ్ఞానం తీసుకొని వచ్చాడు. కానీ గతంలో ఉన్న ఆ మచ్చ అతన్ని వెంటాడింది.
సో మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు అది అతనికి అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మనం నాకు రేపు ఎగ్జామ్ ఉన్నా నేను గేమ్ చూసుకుంటా కూర్చుంటాను అంటే తర్వాతవన్నీ మనం అనుభవించాల్సి వస్తుంది. మనం రిపీట్ చేయకూడదు అనుకుంటే ఆ ఫెయిల్ అనేది నా బ్రెయిన్లో ఒక జ్ఞానం లాగా మిగిలిపోవాలి తప్పిస్తే ఒక చేదు అనుభవం లాగా పదే పదే నాకు గుర్తు చేయకూడదు. నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అవుతావు అలా గుర్తు చేయకూడదు. నాకు గుర్తు చేయాల్సిందేంటి, ఆ రోజు నేను ఆ తప్పు చేశాను, మళ్ళెప్పుడు ఆ తప్పు చేయకూడదు. నా ప్రయారిటీస్ ఏంటో నాకు తెలియాలి. నా చదువు నాకు ఫస్ట్. ఆ గేమ్ నెక్స్ట్ డే నేను రికార్డింగ్ చూస్తాను. అది మనం రివర్స్ చేస్తూ ఉంటది మన బ్రెయిన్. మరి ఎలాగా? బ్రెయిన్‌కి ఎలా చెప్పాలి? చెబుతూ ఉండాలి. ఇప్పుడు ఇలాగైతే ఇంట్లో కూర్చొని ఆ కోపాన్ని బయటికి వెళ్ళగక్కుకున్నాం కదా! ధ్యానంలో కూర్చోనో, ఒంటరిగా కూర్చోనో, మనకు మనము నోటితో చెప్పుకోవచ్చు. నో లోపల మైండ్‌లో కూడా చెప్పుకోవచ్చు. నాకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ జరిగినప్పుడు దాని జ్ఞానాన్ని మాత్రమే గుర్తు చెయి. ఎస్పెషల్లీ చేదు అనుభవం అయితే పదే పదే ఆ అనుభవం గుర్తు చేసి నా యొక్క గ్రోత్‌ని ఆపొద్దు. నాకు ఆ జ్ఞానం గుర్తు చేసి నన్ను ముందుకు వెళ్ళే దారి చూపించు. అని ఒక ఫ్రెండ్‌కి చెప్పుకున్నట్టుగా మనం బ్రెయిన్‌కు పదే పదే చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఎంచక్కా వింటది. విని చక్కగా రిజల్ట్స్ కూడా ఇస్తది. ప్రాక్టీస్ చేస్తే. ఎవ్రీథింగ్ ఈజ్ సాధన మాస్టర్స్. తరువాత గతం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు కదా! ఎంతోమంది నా దగ్గరికొచ్చేవారు ఎప్పుడో గతంలో ఏదో జరిగిందని, అందుకు ఈరోజు నేను ఆనందంగా ఉండలేమని చెబుతూ ఉండేవారు. గతం ఎప్పుడూ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. అందుకు గల కారణాలేంటనుకుంటున్నారు మీరు? అని చెప్పేసి చాలా కారణాలిచ్చారు. ఏదో ఒక విషయాన్ని చేయలేకపోయినందుకు, లేదా చేయాల్సిన విధంగా చేయలేకపోయినందుకు, ఈ రోజును పూర్తిగా జీవించలేకపోవడం. అప్పుడది చేశాను, అప్పుడా తప్పు చేశాను, అప్పుడలా చేయకుండాల్సుండే, అప్పుడు ఇలా చేయాల్సుండే, ఇంకా పదే, 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 పదే అదే ఉంటూ ఈ రోజును జీవించలేకపోవడం. ఇంకా ఆ రోజులోనే బ్రతుకుతున్నాము. యెస్. ఆ రోజు నేను సరిగ్గా చేయలేదు. ఫర్ సమ్ రీజన్. మరి ఈరోజు ఏం చేస్తున్నాను? ఈరోజు కూడా అదే పని చేస్తున్నాను. అదే మిస్టేక్ చేస్తున్నాను. ఏమీ చేయకుండా. సో, ఈరోజెంత? ఫిబ్రవరి 17థ్. నేను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 17థ్ 2026 వచ్చిందనుకో అప్పుడేమనుకుంటాను? లాస్ట్ ఇయరు నేనిది చేసుంటే సూపరుండేదసలు. అప్పటినుంచి నేను మెడిటేషన్ స్టార్ట్ చేసుంటే ఈ పాటికి 1 ఇయర్ అయిపోయేది. కానీ ఏం చేశాను? ఫిబ్రవరి 20 ఫిబ్రవరి 17థ్ 2025 రోజు అంతకుముందు సంవత్సరాల గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అరే! లాస్ట్ ఇయర్ చెయ్యలేదు నేను. ఎప్పుడో చేసుంటే బావుండేది. ఇంకెప్పుడు ఇంతేనా? ఏ రోజు కూడా పాత రోజుల గురించే ఆలోచించడమా? ఇంక అడుగు ముందుకు వెయ్యడం అనేది జరగదా? ఇంకెలాగా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కదా! అది ఏ విషయంలోనైనా తీసుకోండి. సో, వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ కింద చెబుతున్నారు. ఆ రోజు చేయలేనందుకు, చేయాల్సిన విధంగా చేయలేకపోయినందుకు, ఈ రోజును మనం జీవించట్లేము. మనం ఈ శరీరం తీసుకొని ఈ ఆత్మ ఎందుకొచ్చిందంటే, ప్రతి క్షణం జీవించడానికి. తద్వారా ఆత్మ లెసన్స్ నేర్చుకొని ప్రగతిని పొందడానికి. అదర్‌వైజ్ జన్మ వేస్ట్ అయిపోతుందండి. ఒక మంత్ మొత్తం మీరు జాబ్ చేస్తారు. వాళ్ళు ఏ సాలరీ ఇవ్వలేదనుకుందాం మీకు. ఎగ్గొట్టేశారు. ఎంత బాధనిపిస్తదండి? ఏమంటాము? 1 మంత్ చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయింది. అంటామా లేదా? అది ఒక మంత్, ఒక నెల సాలరీ రాలే. ఆఫ్‌కోర్స్ మనకు సేవింగ్స్ ఉంటే మనం ఎలాగోలా కష్టపడి బయటికొచ్చేస్తాము. నెక్స్ట్ మంత్ మళ్ళీ సాలరీ వస్తుంది. దానికే మనం అంత ఫీల్ అయిపోతే, ఈ ఆత్మ ఒక జన్మ మొత్తం తీసుకొనొచ్చింది. దాన్ని మొత్తం వృధా చేస్తున్నాం మనము. దానికి ఎంత ఫీల్ అవ్వాలి? అసలు ఆ రకంగా ఎప్పుడైనా ఆలోచిస్తామా మనం? లేదు. వెళ్ళదు. బికాస్ బ్రెయిన్ మొత్తము కొన్ని యాక్టివిటీస్ మీద, కొన్ని థింగ్స్ మీద ఈ భౌతిక శరీరానికి సంబంధించిన వాటి మీదనే అందులోనే కొట్టుకులాడుతుంది. భౌతిక శరీరానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. అదర్‌వైజ్ భౌతిక శరీరానికి విలువ లేదు.
కానీ దానితో పాటు మన యొక్క సోల్ యాక్టివిటీస్ మీద కూడా మనము కన్నేసి ఉంచుకోవాలి. వీలైనంతగా టైం సెట్ చేసుకొని ఉంచుకోవాలి దానికి. ఎంత కుదిరితే అంత. కానీ సంకల్పం అయితే పెట్టుకోవాలి. నాకు కుదరద్దు అని ముందే తీసి లిస్ట్‌లో నుంచి అసలు లిస్ట్‌లోకే యాడ్ చేయకుండా ఉండడం కన్నా, లిస్ట్‌లోకి యాడ్ చేయండి. మిగతావి 23 గంటల 59 నిమిషాలు చేసినా, ఒక్క నిమిషం ఆ లిస్ట్‌లో పెట్టండి దాన్ని. ఆ ఒక్క నిమిషం చేయండి. దానంతట అదే 1-2, 2-10, 10-20 అదే నిమిషాలు పెరుక్కుంటూ పోతుంది. ఏది మళ్ళీ మీ భౌతిక జీవితంలో ఏ పనులు కూడా ఆపకుండానే ఇది యాడ్ అయ్యి ఎళ్ళిపోతుంది మీకు. చాలా మ్యాజిక్ ఉంటుంది అందులో. సింపుల్. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇది చాలా సార్లు షేర్ చేశాను మన మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్‌లో. నా రికార్డింగ్స్ వినే వాళ్ళకి చాలా వాళ్ళు వినుంటారు. ఏంటి అంటే ఇప్పుడు నాకు మనది యూఎస్ టైమింగ్స్ ప్రకారం 11-12:15 గదా క్లాసు. నాకు మార్నింగ్ నుంచి మీటింగ్స్ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. నేనసలు ఆహ్, కిచెన్‌లోకి కూడా వెళ్ళలేకపోయాను. టీ పెట్టుకోవడానికి కూడా వెళ్ళలేకపోయాను. అన్ని మీటింగ్స్ ఇంపార్టెంటే. సో, 10:00 స్టార్ట్ అయిన మీటింగ్ నాకు ముందర మీటింగ్ అయిపోలేదు కాబట్టి, ముందర మీటింగ్ దానికన్నా ముందర మీటింగ్ 10:00 అయిపోవాలి. ఇంకా పొడిగించారు. 10:30, 10:35 వరకయ్యింది. ఓవర్ బోర్డ్ అయిపోయిందది. కానీ నాకు 10:00 ఇంకో మీటింగ్ ఉంది. అది కూడా ఇంపార్టెంట్ నాకు. సో, ఈ మీటింగ్ ఇంపార్టెంటే. కరెంట్ మీటింగ్ ఏదైతే ఓవర్ బోర్డ్ ఎళ్ళిపోతుందో అది ఇంపార్టెంటే. నాకు 10:00 మీటింగ్ ఇంపార్టెంట్. ఒక 10 మినిట్స్ ఉన్నాను. తర్వాత చెప్పాను. నాకు నెక్స్ట్ మీటింగ్ ఉందండి. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకేమైనా నాతో అవసరం ఉందా అని చెప్పేసి పక్క మీటింగ్‌కెళ్ళిపోయాను. అక్కడికెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ వింటూ ఉంటే నాకు అర్థమైందేంటంటే 10-11 షెడ్యూల్ చేశారు. కానీ 11 వరకు అయిపోతుందో లేదో అయిపోయినా నాకు ఇమ్మీడియేట్‌గా దానికి సంబంధించిన వర్క్ మీద నేను ఫోకస్ చేయాల్సొస్తదేమో అని చెప్పేసి, అటు మీటింగ్ జరుగుతూ ఉంటేనే ఇమ్మీడియేట్‌గా నేను వాట్సాప్‌లో నేను ఈరోజు క్లాస్ తీసుకోలేనేమోనండి. ఎవరైనా రెడీగా ఉండండి తీసుకోవడానికి అనగానే మాధురి గారు యెస్ నేను తీసుకోగలను. ఐ విల్ మేనేజ్ అని పెట్టారు. కానీ నాకు ఈ క్లాస్ మిస్ చేసుకోవాలని లేదు. నేను కావాలి లంచ్ అవర్‌లో వర్క్ చేసుకుంటాను. బట్ ఈ క్లాస్ తీసుకోవాలని మనసులో ఆ దృఢ సంకల్పం ఎప్పుడూ ఉంటది. సో, ఇప్పుడు కూడా అలాగే ఉండింది. అది 11 కన్నా ఎక్కువ అవ్వాల్సిన మీటింగు 10:40, 10:45 మధ్యలో అయిపోయింది. అప్పుడే మన గ్రూప్‌లో నేను పోస్ట్ చేసింది. ఈ బుక్ రీడింగ్ క్లాస్ ఉంటుంది 34 అని. ముందర ఎందుకు చేయలేదు అంటే నేను తీసుకోను అనుకుని నేను చేయలేదు. జనరల్‌గా నేను బుక్ రీడింగ్ చేసిన రోజే ఆ మెసేజ్ కూడా పంపిస్తాను. టుడే ఈస్ డే 34, 33 అనుకుంటూ ఆ నంబర్స్ పంపిస్తూ ఉంటాను. సో దట్ ఈరోజు మన క్లాస్ ఉంది అని అర్థం. ఇమ్మీడియేట్‌గా మాధురి గారికి పెట్టాను. నా మీటింగ్ అనుకున్న దానికన్నా ముందే ఎండ్ అయిపోయిందండి. నేను తీసుకోగలను క్లాస్ అని. దాని తర్వాత కూడా ఉండింది టీమ్ మెంబర్స్‌తో మాట్లాడింది. టకటక వాళ్ళకు చెప్పేసాను. వెంటనే నేను స్టార్ట్ చేయాలా? నాకు టైమ్ ఉందా 1 అవర్ అన్నట్టుగా. నేను లంచ్ అవర్‌లో చేసుకుందాము అనుకున్నాను. నాకింకసలు టైం లేదు. అదయిపోయింది ఎక్కడిదక్కడ చూసుకొని టక్కున నా బుక్కు, నా లగేజ్ అంతా ఏసుకొని పైకొచ్చేసాను ఇంక నేను క్లాస్ కొరకు. జస్ట్ ఐ వాంట్ టు సే హియర్ సంకల్పం. నేను ఖచ్చితంగా 11 లోపు అయిపోతుంది అనుకోలేదండి మీటింగ్. ఈరోజు క్లాసు మీటింగ్‌ని బట్టి చూస్తే క్లాస్‌కి నేను అటెండ్ అవ్వగలిగే సిట్యుయేషనే కాదు. కానీ 15 మినిట్స్ ముందర అయిపోయింది. సో, అది. మనకున్న పనులు కూడా మనం ఒక్కసారి ఆ లిస్ట్‌లో మనకెంత బిజీగా ఉన్నా ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కొరకే నేను మెడిటేషన్ అని చెప్తూ ఉండేది. మీరు ఏదైనా తీసుకోవచ్చు అక్కడ టాస్కు. మీకు ఏ పనుందో ఆ పని. సో, నేను జస్ట్ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటాను కూల్‌గా. లేదా ఒక బుక్‌లో ఒక్క పేజ్ చదువుతాను. ఒక భగవద్గీతలో ఒక్క శ్లోకం చదువుతాను. లేదా ఆడియో బుక్‌లో ఒక 5 మినిట్స్ వింటాను. లేదు తోట పనుంది. జస్ట్ వెళ్లి మొక్కలకు నీళ్లు మాత్రమే పోసి వస్తాను. ఇంక మిగతా ఈ పాదులు అవేం సెట్ చేయను. ఓన్లీ నీళ్లు మాత్రమే పోసుకుంటాను. బికాస్ నా జాబు, నా ఇంటి పని, పిల్లలు చాలా చాలా ఎక్కువగా వర్కుంది. చెట్ల దగ్గరికెళ్ళి నాకన్ని పనులు చూడాలంటే అవ్వదు అనుకున్నారనుకోండి. జస్ట్ అలా చిన్నది మీరు లిస్ట్‌లో యాడ్ చేసుకొని దృఢ సంకల్పం పెట్టుకున్నారనుకోండి, దానికి సంబంధించి మీకు మోర్ అండ్ మోర్ టైము యూనివర్స్ ఇస్తుంది. మీరు చేయాల్సిన పనులు ఎవరో చేస్తారు. చేయాల్సిన పనులు మీరు చేయనవసరం లేకుండానే లేదా చాలా తక్కువ టైంలో మీరు చేయగలిగేటట్టుగా, వెరీ స్మార్ట్ వేలో మీరు చేయగలిగేటట్టుగా రకరకాల ఐడియాస్ రావడం. తెలిసిందేంటి అంటే దృఢ సంకల్పం.
అది. తర్వాత గతంలో ఉన్న ఒక విషయం లేదా, ఒక సంబంధం లేదా, ఒక వస్తువు లేదా, ఇంకేదైనా ఇప్పుడు లేదని వాపోవడం. ఇది కూడా చేస్తూ ఉంటాం జనరల్‌గా. అప్పుడు వాళ్ళుండేవాళ్ళు. చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళండి నాకసలు. నాకేదైనా లేదు అనేటప్పటికి టక్కున వచ్చేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు. చాలా కష్టమైపోతుంది నాకు. ఇంకా అక్కడే ఉన్నాం. వాళ్ళున్నప్పుడు హెల్ప్ చేశారు. బావుండింది. కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ పీరియడ్‌కి సంతోషంగా ఉండాలి. యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫస్ట్ మనం. సో దట్ అలాంటి హెల్ప్ మనకు కంటిన్యూ చేస్తుంది. మనం చెప్పుకున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. జనరల్‌గా హెల్పు అలాంటిది దొరకగానే, మంచి జరగగానే టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కృతజ్ఞతలు చెప్పాలి అని కూడా తెలియదు మనకు. మెడిటేషన్‌లోకొచ్చేంత వరకు మనకెవరికీ తెలీదు. వచ్చిన తర్వాత గూడా ప్రాక్టీస్ చేస్తున్నామా అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. చేస్తే బెనిఫిట్ ఏంటంటే, ఇదిగో వాళ్ళెళ్ళిపోయారు. ఇంకొక రూపంలో మనకు హెల్ప్ స్టార్ట్ అయిపోతుంది. ఇఫ్ వి నీడ్ ఇట్. సో, మనమేం చేస్తాము, వాళ్ళున్నారు, ఆ వస్తువు ఉండింది, లేదా అలా ఉండింది కాబట్టి నేను చేయగలిగాను. ఈరోజు వాళ్ళు లేరు, ఆ వస్తువు లేదు, లేదా ఆ హెల్ప్ లేదు, నేను చేయలేను. అదొక సాకులాగా, అదొక రీజన్. కారణాలు అని చెప్పారు కదా ఈవిడ. అదొక కారణంలాగా అనుకుంటూ ఉంటాము. గతంలో గాయపడి ఉండడం వలన ఇప్పుడు ప్రేమను అంగీకరించలేకపోవడం. ఎక్స్‌క్లూజివ్ ప్రేమ అనే టాపిక్ తీసుకొని చెప్తున్నారు. మనకు మూవీస్‌లో చూపిస్తారు కదండీ! లవ్ ఫెయిల్యూర్స్. ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంక నేనెప్పుడు ఎవరిని లవ్ చేయను, నేను పెళ్లి చేసుకోను, నేను అది, ఇది అనుకుంటూ చూపిస్తారు చూడండి. అదొక రీజన్. అదొక ఎక్స్‌క్లూజివ్ కేస్ తీసుకొని చెప్తున్నారు. అంటే ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఉన్నట్లయితే ఈ పర్టిక్యులర్ లైన్ వాళ్ళకి అప్లికబుల్. తర్వాత గతంలో ఏదో చేస్తే ఏదో విషాదం జరిగిందని భావించి అదే విధంగా ఇప్పుడు జరుగుతుందని భయపడ్డం. ఇది కూడా ఉంటుంది. సెంటిమెంట్స్ రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరొక పని చేశారు పూర్వం. ఆ పని చేసినప్పుడు సడెన్‌గా ఆ రోజు అనుకోకుండా ఏదో జరిగింది. మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియేట్‌గా లింక్ పెట్టేస్తాం. ఇదిగో నేను కొత్తగా చేసింది ఈరోజు ఈ పని. ఈరోజే ఇది జరిగింది అనుకోకుండా ఈ దుర్ఘటన. అంటే ఈ పని నాకు అచ్చి రాలేదు. అమ్మో! నేను చేయకూడదు. ఒకవేళ మళ్ళీ చేయాల్సొచ్చినా మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తదంటే, ఆ రోజు అది చేసినప్పుడు ఆ దుర్ఘటన జరిగింది. ఇప్పుడు చేస్తే ఏమవుతుందో బ్రెయిన్ 100% ఆ భయంతోనే స్టార్ట్ చేస్తది మళ్ళీ చేసినా. మీ ఎనర్జీ 100% ఆ భయానికే ఇచ్చినప్పుడు, దానికి సంబంధించిన రిజల్టే కదా వస్తది. సో, సెంటిమెంట్ వల్ల మళ్ళీ దుర్ఘటన జరిగిందా? లేక అది అచ్చి రాకపోవడం వల్ల జరిగిందా మీకక్కడ? లాజికల్‌గా ఆలోచించి చూడండి. మనం జనరల్‌గా ఏం చేస్తాము, మూస పద్ధతిలో ఆలోచిస్తాము. ఆ రోజు జరిగింది, ఈ రోజు కూడా అలాగే జరిగింది. అంటే ఇది నాకు అచ్చి రాదు. స్టేట్‌మెంట్ అంతే. ఒక సత్యం మాదిరిగా అదనుకుంటాము. అంత సత్యం మాదిరిగా మనం అనుకుంటాం కాబట్టి ఎవ్రీ టైమ్ చేసినప్పుడల్లా అలాగే ఏదో ఒక ప్రాబ్లమ్ రాకపోయినా మనమే వెతుకుతా ఉంటాము చేసినప్పుడు. ఏ చిన్నదున్నా సరే దీనికి దానికి లింక్ పెట్టేస్తాం. బికాస్ మన లోపల మనము సత్యం అనుకుంటున్నదేంటి? అచ్చిరాదు అనే పదం. ఈ పనికి, దానికి అచ్చిరాదు. అలా కాకుండా మీరా కనెక్షన్ పెట్టుకోకుండా, ఇది జరిగిన రోజు ఆ దుర్ఘటన జరిగింది. రెండింటిని విడివిడిగా చూడండి. మీరు క్యారీ చేయకండి. దీనికి, దానికి కనెక్షన్ ఇవ్వకండి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ జెయ్యండి. లెట్స్ సే నెక్స్ట్ టైమ్ కూడా జరిగిందనే అనుకుందాం. మళ్ళీ క్యారీ చేయకండి. ఎమోషన్ క్యారీ చేయకండి. అంటే ఆ కనెక్షన్, ఆ అపనమ్మకము లేదా అపశకునము అది ఉంటుంది కదా! అది మీరు క్యారీ చేయకండి. క్యారీ చెయ్యకపోయినా కూడా ఫ్యూ టైమ్స్ చేసినప్పుడు మీకు అదే జరిగింది అనుకోండి, దెన్ ఇట్స్ నాట్ ఫర్ యూ. యూనివర్స్ ఈస్ సేయింగ్ దట్ డోంట్ పిక్ దట్ రౌట్. ఆ విధానంలో మీరు వెళ్ళకండి. దట్స్ నాట్ ఫర్ యూ. దట్స్ నాట్ సూటెడ్ ఫర్ యూ. మరెలా? ఇంతకుముందేమో అది నేను అపనమ్మకము అనుకుంటేనేమో అలా అనుకోవద్దు అన్నారు. దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పారు. మరిప్పుడు అదే జరుగుతుంది కదా! దానికి దీనికి ఏంటి తేడా అని అడగొచ్చు. యెస్, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఎ బిగ్ డిఫరెన్స్. ఫస్ట్ కేస్‌లోనేమో నేను కనెక్షన్ పెట్టుకొని నా 100% ఎనర్జీ నేను భయానికిస్తున్నాను. నా అపనమ్మకం సత్యమవుతుంది అనే దానికిస్తున్నాను. నేనే సత్యం చేస్తున్నాను దాన్ని నా ఎనర్జీతో. రెండో కేస్‌లో నేనసలు ఏ కనెక్షన్ చూడట్లేదు.
పొద్దున ఒక పని స్టార్ట్ చేసుకున్నాను. ఒక కొత్త పని. ఈవినింగ్ అనుకోకుండా ఒకటి జరిగింది. దేన్ని దాన్ని విడిగా చూశాను. దాన్ని దీన్ని నేను లింక్ పెట్టట్లేదు. ఏ కోశాన కూడా నేను లింక్ పెట్టట్లేదు. సెకండ్ టైం, థర్డ్ టైం జరిగిపోయిన తర్వాత కూడా నేను లింక్ పెట్టట్లేదు. ఈచ్ టైం నా ఎనర్జీ కొంచెం కూడా ఇవ్వట్లేదు ఆ కనెక్షన్‌కి. జరుగుతుంది అంటే అప్పుడు నాలో ఉన్న జ్ఞానం నాకేం చెబుతదంటే, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ప్రాబబ్లీ యూ మైట్ నీడ్ టు సెర్చ్ ఫర్ అనదర్ వే ఆర్ అనదర్ థింగ్. అప్పుడు ఆ జ్ఞానం వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తాము ఇమ్మీడియేట్‌గా ఆ పాత నుంచి విడివడి ఇంకొకటి ఏ పాత మనకు సూట్ అవుతుందో మనం వెతకడం ప్రారంభిస్తాం. ఫస్ట్ కేస్‌లో ఏమవుతుంది అంటే అపనమ్మకంతో కీడుని శంకించుకుంటూ అది చెయ్యము, ఇంకేది చెయ్యాలన్న ఆలోచన కూడా బ్రెయినివ్వదు మనకి. సింపుల్ చెయ్యము. ఆ కర్మలోకెళ్ళిపోతాం. ఏది చెయ్యకూడదు అన్న కర్మలోకెళ్ళిపోతాం. కొంతమంది ఉంటారండి. ఆహ్, వాటర్ భయంతోని ఒక ఒకరుంటారు. వాళ్ళు డ్రైవింగ్ అనమాట. అబ్బాయే అతను. ఇంకా ఇవాళ రేపట్లో డ్రైవింగ్ చేయకపోతే కుదరదు కదా! సింపుల్. తనకి ఎలాంటిదేదో సెంటిమెంట్స్ ఉండేటట్లున్నాయి. సో, తను చెయ్యడు. అసలు ట్రై కూడా చేయడు. జస్ట్ ఒక సెంటిమెంట్ లాగా, ఒక అపనమ్మకం లాగా, ఒక అపశకునం లాగా. కానీ తనుండే సిటీని బట్టి తన కార్ కంపల్సరీ డ్రైవ్ చేయాల్సిందే. తన స్పౌస్ మీద పడుతోంది ఆ బర్డెన్ అంతా. కొందరికి వాటర్‌కి రిలేటెడ్ ఉంటాయి. సో, దాన్నేంటంటే ఎమోషన్‌ని తీసేసి అంటే ఆ భయం అనే ఎమోషన్ అపశకునము, అపనమ్మకము అని ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో దాన్ని తీసేసి చేసి చూడండి. స్టిల్ రిజల్ట్స్ అలాగే వచ్చాయి మీకు. దెన్ ఇట్స్ నాట్ ఫర్ యూ. దెన్ వాట్ ఈస్ ఫర్ మీ? ఆస్క్ దట్ క్వెషన్. మరేంటి? నేనేమి చేయకుండా కూర్చోవాలా ఇంకా? వ్యాపారంలో ఒకసారి నష్టం వచ్చింది నాకు. సో, వ్యాపారం చేస్తే నాకు కలిసి రాదు. ఇంక నేను జీవితాంతం ఏమీ చేయకుండా నాకు చదువు లేదు. నేను జాబ్ సరిగ్గా చేయలేను. వ్యాపారమే నా వృత్తి. వ్యాపారమే నేను చేయగలను. కానీ చేస్తే నష్టం వస్తుందనేది నేను మైండ్‌లో పెట్టేసుకున్నాను. అంటే ఇక జీవితాంతం నేను ఏది చేయకూడదు కదండీ వ్యాపారం. మరెలాగా? ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడమేనా ఇంక నేను? అది రైట్ ఎలా అవుతుంది? కాదు. మనకిప్పుడు రెండో కేస్‌లో ఏమవుతుంది? సరే, నాకీ వ్యాపారం చేస్తే ఇలా నష్టమొచ్చింది. ఇంకేదైనా వ్యాపారం చేయగలనా? ఇంకేదైనా నా స్కిల్ సెట్‌తో నేను చేయగలనా? నాకు చదువు రాదు సరిగ్గా. వదిలేసేయండి జాబులు. చదువు రాకపోయినా చేయగలిగే జాబులంటూ ఏమైనా ఉంటాయా? నేర్చుకొని చేయడం. కొన్నుంటాయి. మన ఎడ్యుకేషన్ స్కిల్ సెట్ పెద్దగా అవసరం ఉండదు. మినిమమ్ ఎడ్యుకేషన్‌తోని వాళ్ళే ట్రైనింగ్ ఇప్పిస్తారు. వాళ్ళే జాబ్ ఇప్పిస్తారు. అలాంటి ఆలోచనలు బ్రెయిన్ ఇవ్వడం మొదలుపెడుతుంది. స్టాప్ చెయ్యదు. ఫస్ట్ కేస్‌లోనేమో అపశకునంతో ఇంక ఏది చేయనవసరం లేకుండా స్టాప్ చేస్తది. ఫర్దర్ ఐడియాస్ ఇయ్యదు. సెకండ్ కేస్‌లో మీకు ఐడియాస్ ఇస్తుంది. ఇంకేంటి? నెక్స్ట్ ఏంటి? ఏది చెయ్యాలి? ఫ్రెష్ మైండ్ సెట్‌తో ఇస్తుంది. అప్పుడు లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుంది. ఒక దగ్గర నిలిచిపోయిన వాటర్ లాగా పాకూరు పట్టి ఉండడం కాకుండా లైఫ్ మూవ్ అవుతుందనమాట. థాట్స్ వాట్ ఈస్ నీడెడ్. తర్వాత గతంలో ఎప్పుడో ఒకసారి ఏదైనా సిగ్గుపడేలా చేసి ఉంటే ఇంక ఎప్పటికీ మనం చెడ్డవారమేనని భావించడం. ఏదో తప్పు తెలిసి తెలియని ఏజ్‌లో ఏదో చేశారు. ఏదో అయిపోయింది. ఇంక దాన్ని పట్టుకొని ఆ గిల్టీ, ఆ అపరాధ భావంతోనే ఈ రోజు కూడా అలాగే ఉండడం. అలా కాదు. తప్పు చేశారు. మీరు అడగగలిగితే ఆ పర్టిక్యులర్ పర్సన్ దగ్గరికెళ్లి క్షమించమని ధైర్యంగా అడగొచ్చు. ఇట్స్ ఎ వెరీ కరేజియస్ థింగ్. అరే! వెరీ గ్లాడ్ థింగ్ టు డూ ఇట్. మీరలా అడిగారనుకోండి, మనసులో పెద్ద పెద్ద కొండలు ఎళ్ళిపోయినట్టుగా మనసు నుంచి ఎళ్ళిపోయినట్టుగా అంత బరువు తీరిపోయినట్టుగా ఉంటది. చాలా డేరింగ్ డాషింగ్ థింగ్ క్షమాపణ అడగడం అనేది. కానీ చేసిన తర్వాత అత్యంత అద్భుతమైన, సంతోషకరమైన ప్రక్రియ అది. కానీ చెయ్యము. ఎందుకు చెయ్యము అంటే మధ్యలో వచ్చే అడ్డుగోడ అక్కడ పెద్ద చైనా వాల్ లాంటి గోడ ఏంటంటే ఇగో, అహం, నేను. ఏదో జరిగిపోయింది. అయితే ఇప్పుడెళ్ళి ఆమెకు జెప్పాలా? చెప్పాను అంటే ఆమెది పై చేయ్యయిపోతుంది. ఇంకెప్పుడూ అంటది. "నువ్వప్పుడు చేశావు, నువ్వప్పుడు చేశావు, నువ్వప్పుడు చేశావు. నాకు సారీ కూడా చెప్పావు. నీకు గుర్తుకు లేదా?" ఇలా అంటూ ఉంటది. ఇలా రకరకాలుగా లోపల నుంచి వస్తూ ఉంటాయి మనకి. చెయ్యకుండా ఉండడానికి. నో.
తప్పు చేశాను, తెలిసి చేసినా, తెలియకుండా చేసినా చేశాను. చెప్పుకోగలిగేది ఉంది నాకు. నేను వెళ్తాను, చెబుతాను. అవతల వాళ్ళు చెప్పినా వినరు, అర్థం చేసుకోలేరని మీకు మరీ గట్టిగా అనిపించిందనుకోండి, టెలిపతిక్‌గా బ్రెయిన్‌లో చెప్పుకోండి మనస్ఫూర్తిగా. నేను ఇది తెలిసి చేశాను లేదా తెలియక చేశాను. కానీ తప్పు చేశాను. నన్ను క్షమించేసేయి. ఈ కర్మ నుంచి, ఆ పర్టిక్యులర్ తప్పు అని ఆ దుష్కర్మ నుంచి నేను రిలీజ్ అవుతున్నాను. నిన్ను రిలీజ్ చేస్తున్నాను. నా వైపు నుంచి. నువ్వు కూడా నన్ను రిలీజ్ చేసేయి అని చెప్పడం, అక్కడి నుంచి బయటపడ్డం. అప్పుడేంటంటే ఈ వెంటాడడం అనేది ఉండదనమాట. చెప్పారు కదా! ఎప్పుడో ఏదో చేసి ఉంటే అది జీవితం మొత్తం అలాగే చెడ్డవారు అని మనం అనుకోవడం, మనం తప్పులు చేస్తామని మనకు మనం భావించడం, అందులో నుంచి బయటపడిపోతాం. అవతల వాడిది నేనేం చేయలేను. వాళ్ళు క్షమిస్తారా? క్షమించరా? నేనేం చేయలేనక్కడ. మహా అంటే ఎదురుగా వెళ్లి చెప్పగలను. అర్థం చేసుకుంటే చేసుకుంటారు. చేసుకోలేకపోతే ఏమీ చేయలేను. మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. అలా అర్థం చేసుకోరు అని నాకు ఖచ్చితంగా నాకనిపించింది అని అనుకో, నేను అడుగు ముందుకు వేయకుండా నాకు ముందే ఆల్రెడీ అనిపించిందనుకోండి, నేను మెంటల్‌గా చెప్పుకుంటాను. మనసులో చెప్పుకుంటాను. కానీ మనసులో కూడా ఎలాగా? హృదయపూర్వకంగా అణువణువున ఆ క్షమార్పణ ఫీలింగ్ మీలో కలగాలి. నేను ఆ కర్మ నుంచి బయటికొస్తున్నాను. ఆ పర్టిక్యులర్ దుష్కర్మ నుంచి బయటికొస్తున్నాను అని మీరనుకున్నప్పుడు, ఒక ఇంటిలో నుంచి డోరేసి బయటికొస్తే మీరెలాంటి ఫీలింగ్ కలుగుతుందో, డోర్ లాక్ చేసి బయటికొచ్చారు. డోర్ లాక్ అయిపోయిందన్న ఫీలింగే కదండీ మీకది. మీరొచ్చి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుందది. ఆర్ కీస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతుంది ఆఫ్ కోర్స్. కానీ మీరు లాక్ చేశారు. మీదొక్కరి దగ్గరనే కీస్ ఉందనుకోండి. డోర్ లాక్ చేశాను. నా పని మీద నేను బయటికెళ్ళిపోతున్నాను. హాయిగానే వెళ్ళిపోతారు కదా! నమ్మకంతోనే వెళ్ళిపోతారు కదా! అదే విధంగా ఆ దుష్కర్మకు సంబంధించిన ఆ కర్మ ఏదైతే ఉందో యూ ఆర్ ఔట్. మీరు బయటకొచ్చేస్తారు. మిమ్మల్ని మీరు విడిపించుకున్నారు. వాళ్ళని కూడా మీ తరఫు నుంచి విడిపించేశారు. హృదయపూర్వకంగా అనే మాట పదే పదే చెప్తున్నానంటే, మనస్ఫూర్తిగా అణువణువున ఉండాలి. ఇంకా గిల్టీ ఫీలింగ్ ఉండకూడదనమాట మీకు. సో, తరువాత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాస్టర్స్. అందుకే నేను కాస్త స్ట్రెస్ చేసి చెబుతున్నాను. చాలా చిన్న టాపిక్స్ లాగుంటాయి కానీ, ఒక మనిషి జీవితంలో ఎవ్రీడే లైఫ్‌లో పదే, 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 పదే ఎక్స్‌పీరియన్స్ చేసే థింగ్స్. అదే లూప్‌లో ఒక సుడిగుండంలాగా చిక్కుకుంటూ వెళ్ళిపోతాం కానీ, ఆ మధ్యలో ఉన్న గోడలేంటి? ఆ గోడల్ని ఎలా బ్రేక్ చేసుకోవాలి? గోడలు రాకుండా ఎలా చూసుకోవాలి? అనేది మనం నేర్చుకోవాల్సిన లెసన్స్. నేను చైనా వాల్ అన్నా నా ఎగో అన్నది. ఎందుకంటే రమణ మహర్షి ఏం చెబుతారు అంటే, ఈ మీరు సోల్ ఎక్కడుంది కనిపెట్టాలి, సోల్ ఏంటో కనిపెట్టాలి అంటే, ఇగో ఏంటో తెలుసుకోండి అంటాడు. మీ ఇగో ఏంటి? ఆ ఇగో తెలుసుకున్న మరుక్షణమే సోల్ కూడా ప్రత్యక్షమవుతది. ఎందుకంటే, ఇగో అనేది ఎలా వర్క్ అవుతది, దాన్నేంటి తెలుసుకున్న మరుక్షణం దాన్ని తొలగించేసుకుంటాం మనం. ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ అస్ అని మనకర్థమైపోతుంది. అప్పుడేంటి? మిగిలేదేంటక్కడ? సోల్. ఆత్మను చూడగలుగుతాము. మనం ఆత్మను చూడకుండా అడ్డుకుంటున్న మెయిన్ గోడ ఇగో. దానికి ఏ పేర్లైనా పెట్టండి. నేను అన్న ఇగో. చైనా వాళ్ళు వాళ్ళ లోపలికి రాకుండా కట్టడానికి కట్టుకున్న కట్టడమేంటి? ఆ చైనా వాల్ అనేది. ఆ పెద్ద గోడ. మనం మన సోల్‌ని చూడకుండా కట్టుకున్న గోడ ఇగో. మనకు తెలియకుండానే కట్టేసుకున్నాం. అది కట్టుకున్నామనేది తెలియట్లేదు. ఇంక దాన్ని కూలగొట్టడము అనే కాన్సెప్ట్‌కెందుకెళ్తాము? అక్కడ గోడుంది, అది అడ్డుకుంటుంది, దీనివల్లే అడ్డుకుంటుంది అనేది తెలిస్తే కదండీ దాని మీద వర్క్ చేస్తాము. ఈగో ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. గ్రేటెస్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్. స్పిరిచ్యువల్ జర్నీ. ఈస్ దట్ ఈజీ? ఈజీ ఏం కాదు. అడుగడుగున ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. మరేం చేయాలి? ఈజీ కాదు కదా! సాధన. ప్రతిరోజు ఆ అవేర్‌నెస్‌లో ఉండడం. ఎక్కడ అడ్డొస్తోంది నాకు ఇగో? ఎక్కడ ఏ పని చేయడానికొస్తోంది? ఏది చేస్తుంటే వస్తోంది? ఆ ఇగోని అధిగమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ క్షణమే అనుకోవడం. దానికి సంబంధించిన ఇగోని అధిగమించడానికి నేను మాస్టర్స్ యొక్క సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ టు అచీవ్. ఐ నీడ్ మాస్టర్స్ హెల్ప్.
దొరుకుతుంది. మీకు ఆ సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి ఫస్ట్. ఆ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు అవేర్నెస్తో ఉంటే, ఓహో, ఇది నా ఈగోని జయించడానికి వచ్చిన ఒకానొక సిచ్యువేషన్. నేను దీన్ని ఎలా డీల్ చేయాలి? ఇక్కడేంటి? ఇప్పుడొచ్చారు, నేనొక పని చేశాను. నాకు సిచ్యువేషన్ ఎలా ఏర్పడుతది అంటే, వచ్చేసి నేను చేసిన పని బాలేదు. వాళ్ళనడం ఏంటి? నేను. శ్రీప్రియ చేసిన పని వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం మెయిన్ శ్రీప్రియ అని పెట్టాలి అని. శ్రీప్రియ చేసిన పని కరెక్ట్‌గా లేదిక్కడ. శ్రీప్రియ వల్లనే ఈ ప్రాజెక్ట్ ఇలా అయ్యింది అని అన్నారనుకోండి, నేను గమనించాల్సిందేంటంటే ఫస్ట్ నేను చూసుకోవాలి. అందులో నేనేదైనా తప్పు చేశానా? ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వాళ్ళేదైతే అంటున్నారో, బ్లేమ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారని ముందరే ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోవడం కాదు. వాళ్ళు అంటున్నారు. అంతే మనం అనాల్సిన పదం అక్కడ. అంటున్నారు. ఎందుకంటే నేను చెక్ చేసుకోవాలి ఫస్ట్. నేనేదైనా మిస్టేక్ చేశానా? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఓకే. జరిగింది. ఆ ప్రాజెక్ట్ మెస్ అయిపోయి, అది ప్రాబ్లమ్ అయిపోయేంత పెద్ద పనా నేను చేసిన తప్పు? యెస్. ఖచ్చితంగా నేను కరెక్ట్ చేసుకోగలిగిన విధంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ పర్సన్‌కి థాంక్స్ చెప్పాలి. లేకపోతే నేను అదే మిస్టేక్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కూడా చేస్తాను కదండీ! అది నా కెరియర్‌నే ముగించేసేయవచ్చు. ఎండ్ చేసేయవచ్చు. ఎన్ని సార్లు ఆ మిస్టేక్ చేసుకుంటూ వెళ్తాను నేను? ఈ అబ్బాయి చెప్పాడు. చెప్పడం వల్ల నాకు మంచి జరిగింది. సో, కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు, జస్ట్ నా మీద తోసేస్తున్నారు అని అనుకుందాం ఇంకో కేస్‌లో. ఆ నా మీద తోసేస్తున్నారు అన్నప్పుడు అది జాబ్‌కి రిలేటెడ్ కాబట్టి అక్కడ కార్పొరేట్ టెక్నిక్స్ కొన్నుంటాయి. అది నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేనేం చేశానో అది టీమ్ ముందర పెట్టడము, దానివల్ల ఏ విధంగా ఇబ్బందయింది అని టీమ్‌ని అడగడం. అది కావాలి అంటే ఏం చేయాలి? నేను చేసిన వర్క్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ నా దగ్గరుండాలి. నేను చక్కగా వర్క్ చేసుండాలి. అప్పుడే కదా నేను చూపించుకోగలను నా నిజాయితీని, నా పనితనాన్ని. అంటే ఏంటి? అక్కడేం నేర్చుకుంటాను? ఏదిచ్చినా నాకు నా పరంగా నేను సవ్యంగా నేర్చుకోవడం నేర్చుకుంటాను. ఈస్ దట్ ఎ గుడ్ థింగ్? యెస్. వాళ్ళు అన్నారు, నన్ను బ్లేమ్ చేశారు అని గొడవ పెట్టుకొని తిట్టుకోవడం, అది ఫస్ట్ స్టెప్ అయితే అక్కడే ఉండిపోతాము. అలా కాకుండా నాది తప్పుందా? ఉంటే ఎంత పెద్దదుంది? నేను కరెక్ట్ చేసుకోగలనా? కరెక్ట్ చేసుకుంటే తర్వాత నాకే ఈజీగా ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్‌లో. ఒక్క ప్రాజెక్ట్‌లో నాకు ఇబ్బంది ఏర్పడింది. నా వల్ల ప్రాజెక్ట్ మిస్ అయిపోయింది. యెస్, ఐ కమిటెడ్. నాకు తెలియకుండా జరిగిపోయింది. నేను పర్టిక్యులర్ సబ్జెక్ట్ నేర్చుకుంటాను. ఐల్ డూ మై బెస్ట్. ఏం ఊరెయ్యరక్కడ. మహా అంటే జాబ్ నుంచి తీసేస్తారు. కానీ నా తప్పు నాకు తెలిసింది. నాకు ఏ సబ్జెక్ట్‌లో నేను మిస్ అవుతున్నానో తెలిసింది. నేను బా నేర్చుకుంటాను. ఇంకో దగ్గర జాబ్ అప్లై చేసుకుంటాను. నాకో కొత్త సబ్జెక్టొచ్చింది కదిప్పుడు. అంటే మంచి జరిగింది కదా! ఇంకో దగ్గర అప్లై చేసుకున్నప్పుడు ఇంకెక్కువ అమౌంట్ నేను డిమాండ్ చేస్తాను. కానీ అలా కాకుండా అక్కడ నన్ను తీసేశారనో, నా వల్ల తప్పు జరిగిపోయిందనో, లేదా వాళ్ళు నన్ను చూసినప్పుడల్లా ఈ అమ్మాయి ఫైర్ అయిపోయిందనో, వాళ్ళు అనుకుంటారనో పదే పదే నేను క్యారీ చేశాననుకోండి, ఇంక నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం, కొత్త జాబ్ కొట్టడం, మళ్ళీ ఎదగడం ఉండదండి. అక్కడే అయిపోద్ది. దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ఇగో అగైన్. స్టాపింగ్ థింగ్. ఎక్కడెక్కడైతే మీ గ్రోత్ స్టాప్ చేయబడుతుందో, మీ వైపున మీరు ఆలోచించుకున్నప్పుడు, అక్కడ ఇగో ప్లే చేస్తున్నట్టు ఏదో ఒక రూపంలో. మనం పక్క వాళ్ళ నుంచి, ఎదుటి వాళ్ళ నుంచి ఆలోచించి, వాళ్ళు మనల్ని స్టాప్ చేస్తున్నారు అనేది, అది కంప్లీట్‌లీ రాంగ్ ఐడియా. ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో ఫర్దర్. మనం నిజంగా ఎదగాలి అనుకుంటే, జస్ట్ పక్క వాళ్ళు నన్ను ఎదగనివ్వట్లేరు అన్న ఒక్క సెంటెన్స్‌తో ఆగిపోతే, కంప్లీట్‌లీ రాంగ్ ఐడియా అని చెప్పొచ్చు. సో, అదన్నమాట. ఓకే మాస్టర్స్. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. యాక్చువల్‌గా నేను పాజ్ చేస్తాను. బికాజ్ మనము సంకల్పంతోని మెడిటేషన్ చేసుకుంటున్నాం కదా! జస్ట్ పాజ్ చేసి మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్ మాస్టర్స్. చక్కగా మన మెడిటేషన్‌కి అందరు యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్, మన పూర్ణాత్మ, గార్డియన్ ఏంజెల్స్, గైడింగ్ మాస్టర్స్, మదర్ యూనివర్స్, మదర్ నేచర్, మదర్ ఎర్త్, అలాగే ఆ లార్డ్ శివాని కూడా ఇన్వైట్ చేసుకుందాము. వారి యొక్క గ్రూప్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి చక్కటి ధ్యానం చేసుకుందాము.
ఈ సంకల్పాన్ని చెప్పుకుందాం మాస్టర్స్. మళ్ళీ ఒకసారి. నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళిపోనిస్తున్నాను. నాలోని టెన్షనంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని కోపాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని గిల్టీనెస్, అపరాధనా భావాన్ని వదిలిపెట్టేస్తున్నాను. నాలోని దుఃఖాన్ని అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని పరిమితమైన పాత నమ్మకాలని, ఆలోచనా విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. వీటన్నింటినీ నాలో నుంచి వెళ్ళిపోనిస్తున్నాను. నాలో చాలా శాంతి నెలకొని ఉన్నది. నేను చాలా ప్రశాంతంగా, సురక్షితంగా, సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నా భౌతిక శరీరం నుంచి కూడా వాటిని వదిలిపెట్టేస్తున్నాను. నేను ఎప్పుడూ నా ప్రెజెంట్ క్షణాన్ని ఆస్వాదిస్తూ నా ప్రెజెంట్‌లోనే ఉంటాను. నేను గతము నుంచి అనుభవ జ్ఞానాన్ని మాత్రమే తీసుకుంటాను. గతాన్ని గతంలోనే వదిలేస్తాను. నాలో అనంతమైన ప్రేమ శక్తి, అనంతమైన క్షమాశక్తి ఉన్నాయి. నేను ఈ రోజులో, ఈ క్షణంలో జీవిస్తూ ఉంటాను. చక్కటి ఈ సంకల్పంతో మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్.